గ్రామస్తులు తమ ఊళ్ళోకి వచ్చిన వింత పాము గురించి చెప్పిన తర్వాత స్వామీజీ తన అనుచరాలతో ఒక ముగ్గుని సిద్ధం చేస్తాడు. అయితే ఆ ముగ్గు లోపల ఎలాంటి శక్తివంతమైన పాము అయినా సరే ప్రవేశించరాదని చెప్తాడు పెద్ద స్వామీజీ. ఆ తర్వాత వేరొక పని మీద స్వామీజీ అక్కడి నుండి వెళ్లిపోవడం జరుగుతుంది. అప్పుడు గ్రామ సర్పంచ్ మరియు అతడి స్నేహితుడు స్వామీజీ ఏర్పాటు చేసిన ముగ్గు మధ్యలోకి వెళ్తారు. ఇంతలో ఉన్నట్టుండి ఎవరో బయట నుండి డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ సమయంలో ఒక శిష్యుడు అది ఎవరై ఉంటారని తలుపులు తీసుకుని బయటకు వస్తాడు. కాకపోతే అక్కడ ఎవరు కనిపించకపోయేసరికి తిరిగి లోనికి వెళ్తున్నప్పుడు హఠాత్తుగా అతనికి నొప్పి మొదలై నోట్లో నుండి ఒక విష సర్పం బయటకు వస్తుంది. అది చూసి ముగ్గు మధ్యలో ఉన్న వాళ్ళిద్దరు కూడా భయంతో వణికిపోతారు. ఆ తర్వాత సగం మనిషి సగం పాము రూపంలో ఉన్న ఆకారం వారి ఇద్దరు ప్రాణాలు తీయడానికి ముందుకు వస్తుంది. ఎప్పుడైతే ముగ్గు దగ్గరికి వచ్చిందో దాని శక్తి వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంది. ఆ విషయం తెలిసిన తర్వాత ముగ్గు మధ్యలో ఉన్న వారిద్దరు కూడా చాలా సంతోషపడతారు. అప్పుడు ఇంటి బయట నుండి ఒక అమ్మాయి లోపలికి రావడం జరుగుతుంది. నిజానికి ఈ అమ్మాయి పాము వశంలో ఉంది. వీడియోని లైక్ చేసి ఇట్లాంటి పాము గురించి మళ్ళీ తెలుసుకోవడానికి పార్ట్ 3 అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.